ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు. రేపు మాఘమాస బహుళపక్ష తదియా తిథి రాత్రి 10:09 వరకు, తదుపరి చవితి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 10:12 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 1:05 వరకు, తదుపరి సుకర్మ యోగం. వాణిజ్యకరణం మధ్యాహ్నం 12:19 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 12:09 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశి శ్రవణ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో రాత్రి 4:20 వరకు, తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:11 నుండి 7:47 వరకు, మరలా రాత్రి 5:38 నుండి ఎల్లుండి ఉదయం 7:17 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:48 నుండి సాయంత్రం 5:24 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం రాత్రి 8:35, చంద్రాస్తమయం ఉదయం 8:25. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. గుళిక కాలం ఉదయం 11:04 నుండి 12:30 వరకు. యమగండం ఉదయం 8:13 నుండి 9:39 వరకు. ఏకార్కల దోషం ఇవాళ రాత్రి 2:39 నుండి రేపు రాత్రి 10:12 వరకు ఉంటుంది. అతిగండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం శ్రవణ నక్షత్రంలోనూ, చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. తిథి శూన్య నక్షత్రం రేపు రాత్రి 10:12 నుండి 12:09 వరకు ఉంటుంది. ఏ మాసంలో అయినా తదియా తిథి ఉన్న సమయంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రాలు వచ్చినట్లయితే ఆ 3 నక్షత్రాలను తిథి శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.